ఈ నెల 23వ తేదీ నాడు పొయిలి మండలం సల్లూరు అనే గ్రామంలో యాదవులకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మదొరలకు మధ్యన ఒక శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానం అని, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వరులు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత 40-50 సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటుల నుండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవుల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్రంగా మాట్లాడారు. ఆయన సృహుండి మాట్లాడాడో, తాగి మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో అనేటువంటిది మాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట, వైసీపీకి ఒక శ్మశానం ఉందంట, లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట, యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు. అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా? ఇదేమన్నా క్రిస్టియన్లు ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు. మీరు చేయించారంటే అది మీ తప్పు కదా, మీ మొదటి తప్పు అదే కదా, దాన్ని గమనించమని చెప్పి మేము చెప్తున్నాం. ఇకనైనా ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడేటప్పుడు నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ సల్లూరు గ్రామం అనే గ్రామంలో పొదిలి మండలంలో ఈ శ్మశానం వాటికను గురించి దేశం వ్యాప్తం ఒక మా యాదవ సంఘమే కాదు, అన్ని సంఘాలు కూడా ఈ శ్మశానానికి సంబంధించింది మంచి పరిణామం కాదు. ఎమ్మెల్యే ఇవాళ అది ఇదని తిట్టకపోతే చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు బీసీవై నాయకుడని రామచంద్ర యాదవ్ అనకపోతే ముందే చూసుకోవచ్చుగా. శ్మశానాన్ని గురించి ఎవరికైనా అడ్డుపెట్టడానికి లేదు. ఎలగాల వెంకటేశ్వరులను దానం చేసుకొని అని ముందే చెప్పేయచ్చు కదా. అది లేకుండా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి పోలీసులు పంపించి సిఐని ఎస్ఐని వాళ్ళ మహిళలను కొట్టి మహిళల్ని హింసించి శవం మీద పడ్డవాళ్ళందరినీ తీసి అవతలేసి శవాన్ని మధ్యరాత్రి కాడ 1 గంటప్పుడు నైట్ 1 గంటప్పుడు శవాన్ని దానం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేయించి ఇక్కడ ఎవరు ఏమనేవాడు లేదని ఏ చిత్తూరు జిల్లా కాదు ఎక్కడుండే మన రాష్ట్రంలో మా అధ్యక్షుడు వారికి ఎక్కడ ఏమి జరిగినా చిన్న పరిణామాలు జరిగినా ఆయన వచ్చి స్పందించే అర్హత హక్కు ఉన్నది బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్కి. ఆయన అనేది ఇది లేదు. వాడి మీద పోలీసులు కేసులు అక్రమ కేసులు పెట్టడము మేము మా స్పందించితే మాకు వైసీపీ అన్యాయం చేసింది అనుకొని కూటమికి బాగా చేస్తారని అనుకున్నాం. కూటమికి అందరం సపోర్ట్ చేసాం. మేము అది పోతే చాలు అనుకున్నాం. వీళ్ళు కూడా మంచి ఇది లేకుండా బీసీలకి అన్యాయం చేసి బీసీలు ఓట్లు వేయించుకొని స్థానిక ఎమ్మెల్యే అన్ని చూసుకోవాల్సింది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిందాక ఎందుకు శ్మశాన వాటిల్లో దాన సంస్కారం చేసుకుంటే రాడు కదా ఆయన. చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు అంటున్నాడు. ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే చూసుకోలేకపోయాడు కదా ఆయన. పోలీసులు ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, నోటీసులు ఎందుకు, ఇవన్నీ చేయటము చాలా పరిణామానికి దారితీసి దాన్ని ఖండిస్తున్నాం మేము. ఎమ్మెల్యే గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేసులు మా వాళ్ళ మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దహన సంస్కారాల దగ్గర ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఏ విధంగా అయితే అడ్డుకున్నారో దానికి సంబంధించి 23వ తేదీన జరిగిన దానికి ఎమ్మెల్యే గారు వారం తర్వాత చాలా తొందరగా స్పందించారు అని సంతోషించాలా? బీసీలని అమలక్కలు తిట్టారని చెప్పి బాధపడాలి? అర్థం కావట్లా. మీ నియోజకవర్గంలో మీకు మార్కాపురం ఎంత దగ్గర,
మార్కాపురం నుంచి వచ్చి శవ రాజకీయాలు మానుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ శవ రాజకీయాలు చేయకుండా శ్మశానం దహన సంస్కారాలు చేసుకొని ఇచ్చి తర్వాత మీరు ఆ గ్రామంలో ఏదైనా సానుకూలమైన చేసుంటే బాగుండేది. మీరు అది చేయకుండా వారం తర్వాత సంఘటనకు సంబంధించి మీరు మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. అదే మీరు మాట్లాడుతూ ఎవరో ఒక నాయకుడు వచ్చాడంటారు. మీకు చేత కాకపోతే స్థానిక ప్రజలు బీసీలు మా నాయకుడు బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ అని ఆయనైనా కానీ వచ్చి న్యాయం చేస్తారని స్థానిక ప్రజలు ఫోన్ చేస్తే హుటాహుటిన నెక్స్ట్ డే మార్నింగ్ 11 రావడం జరిగింది. గ్రామంలోకి వెళితే అక్కడ చెప్పిన సంఘటనలు విని బాధ చెంది అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఊరికి ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు కదా. గ్రామ ప్రజలు ఎటువంటి నిర్బంధన పోలీసు వాళ్ళు చేయకపోతే, ఆడవాళ్ళ మీద దాడులు చేయకపోతే, తిట్టకపోతే ఏ గ్రామస్తులైనా సహజంగా గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడానికి భయపడతారు. అటువంటిది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి తమ బాధను కోడిని వెలపించుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు పంపించిన అధికారులు ఏమి చేయలేదని చెప్పి మమ్మల్ని నమ్మమంటారా? మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి మీద మీరు దమ్ముందా అని మాట్లాడుతున్నారు. ఎస్, రామచంద్ర యాదవ్ దమ్మున్న మగవాడని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం ఒక బీసీలుగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు స్వయాన మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు పులివెందులు వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చి అతని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించమని కంప్లైంట్ ఇచ్చిన మగోడు రామచంద్ర యాదవ్. ఎస్, దమ్మున నాయకుడు అని చెప్పి మేము అంటున్నాము. మేము అంటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అది నిరూపించింది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీసీలకి నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు. ఏదో ఫోన్లో మాట్లాడామా సత్తుమరిగామనే టైప్ కాదు. సంఘటన జరిగిన దగ్గరికి స్పాట్లోకి రావడం, విషయం తెలుసుకోవడం, బాధితుల పక్షాన్ని నిలబడే మగోడు ఎవరన్నా ఉన్నారంటే ఇది రామచంద్ర యాదవ్ గారే. మీ ప్రభుత్వం బీసీలకు రక్షణ చేస్తామని చెప్పారు. ఇదేనా మీరు తెచ్చే బీసీలకు రక్షణ చేస్తాం? ఒక మృతదేహానికి అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి కల్పించింది ఎవరు? మీరు బీసీలకు రక్షణ చేస్తున్నారా, బీసీలు అన్యాయం చేస్తున్నారా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము.